భీమిలి నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడులో పార్టీ నేతల మధ్య అసమ్మతి సెగ బయటపడింది. పీఎం పాలెంలోని వి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సభకు కోరాడ రాజబాబు వర్గం డుమ్మా కొట్టింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కె బాలాజీ, టీడీపీ నేతలు తొలుత దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు ముందుగా గంటా శ్రీనివాసరావు కుమారుడు గంట రవితేజను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండి నడిపించిన భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, అతని వర్గం ఈ సభకు డుమ్మా కొట్టింది. ఆనందపురం ప్రాంత నాయకులు కూడా అరకొరగానే వచ్చారు. కొంతకాలంగా గంటా కోరాడ మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు ఈ సభ స్పష్టతనిచ్చింది. సభలో ఏర్పాటు చేసిన బ్యానర్లపై కూడా రాజబాబు ఫోటో ఎక్కడా కనిపించలేదు. రాజబాబును నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనధికారికంగా ఇప్పటికే తప్పించినట్లు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు సభలోనే గంటా రవితేజను ఇన్ఛార్జిగా ప్రకటించేశారు. ఇక పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన సీనియర్లకు గంటా వచ్చాక తగిన ప్రాధాన్యత దక్కట్లేదన్న విమర్శలు ఉన్నాయి. పదవులు, స్థానిక కమిటీల్లో కూడా వారికి చోటు దక్కలేదు. మధురవాడలో వార్డు కమిటీల ఏర్పాటు విషయంలోనూ సీనియర్ నాయకులు అసమ్మతి ర్యాలీగా మహానాడుకు తరలి రావడం విశేషం. తమకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇక గంటా రవితేజ తన ప్రసంగంలో జోహార్ ఎన్టీఆర్, జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఉన్న వారితో పాటు సభకు హాజరైన వారు అవాక్కయ్యారు. చనిపోయిన వారికి కదా జోహార్లు అర్పించేది అంటూ పక్కనే ఉన్న నాయకులు చెప్పడంతో పొరపాటున అలా అనేశానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మహానాడు మన దివంగత ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య, జై గంటా, జై జై గంటా, జై